హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సతీష్ గేమింగ్. ఈరోజు మనమైతే డియో వర్సెస్ డియో బిఆర్ ర్యాంక్డ్ మ్యాచ్ అయితే ఆడుతున్నాం మామ. నా పార్ట్నర్ వచ్చేసి ఈరోజు మా అన్నయ్య మామ. మేమైతే ఎజెక్ట్ పాయింట్ వచ్చేసి క్లాక్ టవర్ అయితే చూస్ చేసుకున్నాం మామ. చాలా ఎగ్జైటెడ్గా, ఎందుకంటే ఎనిమిస్ ఎక్కువ మంది దిగుతారు కాబట్టి మనమైతే క్లాక్ టవర్ని ఎజెక్ట్ పాయింట్గా తీసుకున్నాం. మనమైతే ఇక్కడ ఎజెక్ట్ అయినామంటే ఎనిమిది మీద ఎజెక్ట్ అయ్యాం. వాడిని మాత్రం మస్తు డ్యామేజ్ కొట్టాం, కానీ కిల్ చేశారు. వాడిని అయితే మనం డౌన్ చేసేసాం మామ. డౌన్ చేసి ఫుల్ కిల్ అయితే చేసేసాం. ఫుల్ కిల్ చేసి అలా కిందకి వెళ్ళామనే లోపల ఎంత నుంచి డ్యామేజ్ వచ్చిందని వాల్ వేసుకునే లోపల ఒక అమ్మాయి MP40 పట్టుకొని మీదకి వచ్చేసింది కొట్టేద్దామని, కానీ కుదరలేదు. మనమైతే మినీ యూజ్తోనే పట్టాసే హెడ్ షాట్ అయితే కొట్టేసాం మామ. హెడ్ షాట్ కొట్టేసాం కాబట్టి మనమైతే మళ్ళీ వచ్చి MP40 అయితే లూట్ చేసుకున్నాం. MP40 లూట్ చేసుకొని మన అన్నయ్య దగ్గర అయితే ఫైట్ జరుగుతుంది. మన అన్నయ్యకి అయితే సపోర్ట్ వెళ్దామని చెప్పేసి పైకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇటు సైడ్ నుంచి మనకి ఇంకో ఫైర్ మినీ మ్యాప్లో అవపడేసరికి అటు ఒక్క సెకండ్తో ఆగి చెక్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చేసాం మామ మన అన్నయ్యకి సపోర్ట్గా. మనమైతే పైకి ఎక్కి చూడగానే అక్కడైతే ఫైట్ అవుతుంది. మనమైతే చాలా అంటే చాలా డ్యామేజ్ కొట్టాం. మనమైతే డౌన్ చేసాం. ఇటు చూసే లోపల కిల్ అయితే కొట్టేసుకున్నాడు. వీడిని మాత్రం ఇలా డ్యామేజ్ కొట్టి అలా కొడదామని మీదకి వెళ్ళిపోయే లోపల ఇక్కడైతే వీళ్ళేడు మామ మాయ మెటల్ వీడు మాత్రం జెట్ స్పీడ్ ఉన్నాడు. మనకైతే అర్థం కూడా కాలేదు ఏడికి వెళ్ళాలో, క్లోన్ కూడా లేదు. సో ఇలా వచ్చి వాడు వెళ్ళిపోతుండు. వానికైతే పట్టాసే హెడ్ షాట్ అయితే మనం కొట్టేసాం MP40తోనే. హెడ్ షాట్ కొట్టేసి వాని దగ్గర అయితే లూట్ చేద్దామని వెళ్ళింది మామ, కానీ వాని దగ్గర మనకి కావాల్సింది అయితే ఏమీ దొరకలేదు. సో మళ్ళీ పైకి అయితే వచ్చేసాను. ఇందాక వీడిని కొట్టాం కదా, వీడు ఎటుపోయాడని చెక్ చేద్దామని వచ్చాను. వీడు మాత్రం లేడు. మళ్ళీ కింద ఫైట్ అవుతుంది. వాడైతే మళ్ళీ కనిపించాడు మామ. వాడే వీడు ఇక్కడికి వచ్చేసాడు వైట్ డ్రెస్. వాడిని ఫుల్ చేద్దాం మన MP40 మ్యాగ్జిన్ మొత్తం చేసాను. రీలోడ్ చేసే లోపల మన అన్న అయితే మన గిల్లని దొబ్బేశాడు మామ. మనమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అటు నుంచి అయితే ఎనిమిది కాన్స్టాంట్గా కంటిన్యూగా అయితే ఫైర్ చేస్తూనే ఉన్నాడు మామ. మనమైతే అటు నుంచి ఎస్కేప్ అయిపోయి కవర్కి వచ్చేసాం. కవర్కి వచ్చి వాడిని చెక్ చేద్దామని ముందుకు వచ్చే లోపల వాడైతే కనిపించాడు మామ. వానికైతే బుర్రపాడు హెడ్ షాట్ కొట్టేసాం మామ. మనమైతే హెడ్ షాట్ కొట్టేసాం మామ. హెడ్ షాట్ కొట్టాక వాని దగ్గరికి అయితే లూట్ చేద్దామని వెళ్ళాం. ముందైతే వెహికల్ వేసుకుని ఎవడో రప్పని వెళ్ళిపోయాడు జెట్ స్పీడ్లో. మనమైతే లూట్ చేసుకున్నాం. వాడు ఎటు వెళ్ళాడా అని చెప్పేసి మనమైతే పైకి వెళ్ళి చెక్ చేద్దాం అనుకున్నాం, వెహికల్ వేసుకొని ముందేమైనా దిగాడా లేదంటే వెళ్ళిపోయాడని. బట్ వాడైతే మనకైతే కనిపించలేదు. మనకైతే వెనక SMG ఏమో ఉంది మామ. మనకి MP40కి యూజ్ అవుతుంది కాబట్టి SMG ఏమో అయితే తీసేసుకున్నాం మనమైతే అలా పైకి వెళ్ళాము ఇంకొంచెం లూట్ కోసం. అరే మామ, మన బ్యాగ్లో అయితే MP40 ఏమో మాత్రం చాలా ఉంది, మనకి మాత్రం 0. బట్ అలా అనుకున్నామో లేదో మనమైతే వానికి హెడ్ షాట్ కొట్టేసేసి వాడిని ఫినిష్ చేద్దాం అనుకున్నాం, కానీ బాడీ షాట్స్ అని ఫినిష్ చేసాము అమ్మ. ఇదే మన ఓవర్ కాన్ఫిడెన్స్ మనకి ఇలా యూజ్ అయింది. మన అన్నయ్య అయితే వచ్చేసి మనకైతే హెల్ప్ చేసేసాడు మమ్మ. మనకి హెల్ప్ చేసినామంటే మనమైతే ఇన్హేలర్ తాగి పైకి వెళ్ళి అలా ఒక సూపర్ మీడియా అయితే తిప్పేస్తున్నాం అమ్మ. ఎందుకంటే మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ గేమ్ కంటే. మనం ఫుల్ హెచ్పితో ఉంటేనే ఎనిమిని ఎలిమినేట్ చేయగలం. సో మనమైతే ఇక్కడైతే హిట్ లిస్ట్ అయితే తీసుకున్నామమ్మ. హిట్ లిస్ట్ తీసుకొని అలా ముందుకైతే వెళ్తున్నాం హిట్ లిస్ట్తోని ఫినిష్ చేద్దామని చెప్పేసి. కానీ మన అన్నయ్య అయితే మనకంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు మామ. నీకైతే కిల్ రాని అనరా, హిట్ లిస్ట్తోనే నేనే కొడతా అంటూ మనకంటే స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాడు. మనమైతే వెళ్దాం, మన కిల్ మనకు వస్తుందా లేదంటే మన అన్నయ్య గెయిన్ చేసుకుంటాడా అనేది అయితే చూద్దాం మామ. నేనైతే అలోక్ వేసుకొని మా అన్నకంటే స్పీడ్ వెళ్ళాలని అయితే వెళ్తున్నాను మామ, కానీ వెళ్ళలేను. ఆల్రెడీ మనకైతే మ్యాక్సిమం ఇక్కడైతే చాలామంది ఎనిమిస్ ఉన్నారని అనిపిస్తుంది. వానికైతే మస్తు డ్యామేజ్ కొట్టినాం మామ, వాడైతే దొరకలేదు. ఇక్కడైతే మన అన్నయ్య అయితే ఇలా రారా తమ్ముడు అన్నాడు. ఎందుకంటే నేనైతే ఆల్మోస్ట్ వానికి డెడ్ అయ్యేంత అయితే ఇచ్చాను డ్యామేజ్. వాడైతే చచ్చిపోలేదు అన్నాడు, కానీ మనం వెళ్ళైతే వాడిని కొట్టాడు కాబట్టి మనమైతే వాడిని పక్కా ఫినిష్ చేయాలి. అలాగే ఫినిష్ కూడా చేసేసాం సక్సెస్ఫుల్గా. మన అన్నయ్యకి అయితే మనం రివైవ్ ఇవ్వాలి, ఎందుకంటే మన అన్నయ్య టీమ్మేట్ అనేవాళ్ళు మనకి సపోర్ట్గా లేకపోతే మనం ఎంత సోలో గేమింగ్ అనేది యూజ్ అవ్వదు. డియో ఆడేటప్పుడు టీమ్మేట్స్కి ఫస్ట్ రివైవ్ ఇవ్వాలా. టీమ్ ఆడినప్పుడు అది ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్, అది మ్యాండేటరీ, అది మర్చిపోద్దు. మనకైతే వాడిని కొట్టడం కంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మన అన్నయ్యకి రివైవ్ ఇవ్వాలి, అది ముందే చెప్పాను. సో వాడిని కొట్టే గ్యాప్లో గ్లోవాల్ వేసేసి ఫస్ట్ మన అన్నయ్యకి అయితే రివైవ్ ఇచ్చేసాం మా అమ్మమ్మ. గ్లోవాల్ని బ్రేక్ చేసి బయటకు వెళ్దామని వెళ్ళా. ఆ లోపల డౌన్ అయ్యాడు, కొట్టేశాడు. మనమైతే అది ఫుల్ కిల్ చేసేసాం. వాన్ కిల్ అయితే దొబ్బేసినాం సక్సెస్ఫుల్గా. వాన్ కిల్ దొబ్బేసి ఇంకో గ్లోవాల్ వేసుకున్నాం మనమైతే. కానీ వాడైతే ఎక్కడి నుంచి కొట్టాడు అర్థం కాలేదు. ఫస్ట్ డ్యామేజ్ ఇచ్చాడు. వాని కోసం చూస్తుంటే ఓకే మామ మనకైతే ఫైండ్ అవుట్ అయ్యాడు. వానికైతే ఒక హెడ్ షాట్ 90 కొట్టేసి మిగతాది బాడీ స్ప్రే చేసేస్తే ఫుల్ కిల్ చేసుకున్నాం పైపులతో. వీని మీద మాత్రం అసలు ఏమవ్వలేమమ్మ, నాకేం అర్థం కాలే. నేనైతే అది వేసాను గ్లోవాల్ పగలకుండా. వాడు మాత్రం ఉన్నాడు. మనకైతే డ్యామేజ్ మస్తు ఇచ్చేసాడు. వానికి కూడా మనం వాడైతే అది కూడా వేసుకున్నాడు మా డెమిత్రి, కానీ వాడిని అయితే కిల్ చేసేసిన. వెనక నుంచి మన అన్నయ్య డ్యామేజ్ ఇచ్చాడంట, కానీ ఆ కిల్ అయితే మనకే వచ్చేసింది, మన అన్నయ్య కిల్ కూడా.
సో మనమైతే కిల్ చేశాక సూపర్ ఇన్హేలర్ అయితే తాగుతున్నాం అమ్మ, ఎందుకంటే హెల్త్ వస్తుంది, ఎట్ ది సేమ్ టైం మనకి మూమెంట్ స్పీడ్ కూడా ఉంటుంది కాబట్టి నేనైతే ఆ ఇన్హేలర్ తాగాను. మనకైతే వెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మామ, బీఆర్ మ్యాచెస్లో కానీ సిఎస్లో కానీ. సో వెస్ట్ అనేది అయితే నేను అప్డేట్ చేసేసాను మామ, ఎందుకంటే డ్యామేజ్ అయి ఉంది కదా నా వెస్ట్, నేనైతే అప్డేట్ చేశాను. సో ఇలా ముందుకెళ్ళి ఎనిమిస్ ఉంటారేమో అని చెప్పేసి ఇటు సైడ్ అయితే వచ్చాం మామ, కానీ వెనక డ్రాప్ ఎవరో చేస్తున్నారు అటు సైడు. సో దాన్ని అయితే లైట్ తీసుకున్నాం మామ, నేను అన్నయ్య వద్దులే అనేసి ముందుకెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాం. ముందు ఎనిమిస్ ఉంటారు కదా, వెండర్ మిషన్కి వెళ్ళి రివైవ్ నీకు వస్తుంటారని చెప్పేసి మన అన్నయ్య అయితే మనకు ఒక సజెస్ట్ చేశాడు. సో మనమైతే అన్నయ్య చెప్పినట్టు ఇటైతే వెళ్తున్నాం. కానీ ఆ లోపలనే హిట్ లిస్ట్ అయితే ఎవడో కొనేసేసాడు మామ, హిట్ లిస్టు. సో హిట్ లిస్ట్ తీసుకున్నాడు కదా, మనమైతే వెయిట్ చేస్తామా అలా అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాం. సో మన దగ్గర అయితే ఒక ఆర్సనల్ కీ కూడా ఉంది, కానీ దాన్ని ఓపెన్ చేసే ఛాన్స్ అయితే మనకైతే అస్సలు రాలేమమ్మ, ఎందుకంటే మన దగ్గర ఉన్న లూట్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో మనమైతే ముందుకు వెళ్తున్నాం మామ ఇటు సైడు, కానీ మన వెనకనే ఉన్నాడు హిట్ లిస్టు. సో హిట్ లిస్ట్తోనే ఫినిష్ చేద్దామని చెప్పేసి ఇటు వెయిట్ చేస్తున్నాం మామ. నేనైతే అలోక్ వేసుకొని కిందికైతే వెళ్దాం అనేసి అనుకున్నా, కానీ మన అన్నయ్య ఫైట్ చేస్తున్నాడు. సక్సెస్ఫుల్గా వాడు డౌన్ చేశాడు మామ. వాడిని అయితే మనం వదిలిపెట్టాలి, వాడిని మాత్రం డౌన్ చేసేసి మన అన్నయ్యకి రివైవ్ ఇచ్చేసి అలా పట్ట ట్రీట్మెంట్ అందులోనైతే ట్రీట్ చేసేసాం మన అన్నయ్య, కొట్టేసాం. సో మన అన్నయ్య అయితే మన కోసం ఫుల్ కిల్ చేసేసాడు. మనకైతే ఫుల్ కిల్ వచ్చింది కదా, ఇలా కిందికి వచ్చేసాను హిట్ లిస్ట్ లొకేషన్కి వచ్చేసి. కానీ మనల్ని అయితే వెనక నుంచి అయితే డ్యామేజ్ కొట్టింది మామ, మనకైతే అర్థం కాలేదు హిట్ లిస్ట్ వాడు ఎట్ సైడ్ ఉన్నాడు. సో మనకైతే వాడు వెనకే ఉన్నాడు క్లారిటీ. సో మనం దారానగానే మనమైతే కిందికి వెళ్ళేసి ఇంకొకరిని ఫినిష్ చేసేసి మన అన్నయ్యకి అయితే హీల్ ఇచ్చేసాం మామ, ఎందుకంటే మన అన్నయ్య ఆల్మోస్ట్ డ్యామేజ్ ఇచ్చేసాడు వాడికి. మనకైతే అది ఫ్రీగా వచ్చిన కిల్ అంటే మన అన్నయ్యకి అయితే ట్రీట్మెంట్ చేసాం మనం. మనకైతే సక్సెస్ఫుల్గా 12 కిల్స్ అనేది అయితే కొట్టేసుకున్నాం. అందులో సగానికి సగం మన అన్న కిల్సే దొబ్బేసినాం మనం. మన కిల్ మాత్రం ఒకటి మన అన్నయ్య దొబ్బింది అక్కడ క్లాక్ టవర్లో. సో మనకైతే దాంతో పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ఒకటే కిల్ కదా మనది పోయింది. మనమైతే అన్నయ్య చాలా మల్టీ కిల్స్ అయితే దొబ్బేసినాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడైతే మన మీద ఇంకొక బీన్ హంట్ వేసాడు మామ, ఎందుకంటే మన దగ్గర 12 కిల్స్ ఉన్నాయి కాబట్టి బీన్ హంట్. అట్ ది సేమ్ టైం మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి వాళ్ళ లొకేషన్కి మనల్నే ప్రిఫర్ చేస్తాడు మామ. గరీనా బాబాయ్ గాడు మన లొకేషన్ అయితే ఎక్స్పోజ్ చేసేస్తాడు, నా మీద పడేటట్టు చేశాడు బీన్ హంట్. సో మనమైనా బీన్ హంట్ పట్టదని చెప్పేసి వెయిట్ చేద్దాం అనుకున్నాం మామ, ఎందుకంటే వాడు అప్ సైడ్లో ఉన్నాడు కాబట్టి వానికి మంచిగా హెడ్ షాట్స్ కొట్టే ఛాన్స్ ఉంటుంది మనకి సింపుల్గా పడిపోతే. సో వాని కోసం అయితే నేను చూస్తున్నాను మామ, చూస్తున్నా వాడైతే హెడ్ షాట్ కొట్టాడు. ఎక్కడి నుంచి కొట్టాడో నాకైతే ఒక ఎనిమి అనేది వాడి లొకేషన్ అనేది అసలు ఎక్స్పోజ్ అవ్వలేదు, వాడు మాత్రం స్కిల్ వేసేసాడు మామ. మన అన్నయ్య వచ్చే లోపల మనల్ని అయితే ఫుల్ కిల్ చేసేసాడు మామ వాడు, సింపుల్గా. మన అన్నయ్య వచ్చాడు, ట్రీట్ చేద్దాం అనుకున్నాడు, బతికించాలనుకున్నాడు, ఆ లోపల వాడైతే సింపుల్గా ఫుల్ కిల్ చేసేసాడు. సో మన అన్నయ్య అయితే వాడు నేను ఫుల్ కిల్ చేశాడు కదా, నేనైతే ఉన్నానుగా, నేనైతే రివైవ్ ఇచ్చేస్తా అని చెప్పేసి వెళ్తున్నాడు. మనకి రివైవ్ ఇస్తానికి వెళ్తున్నాడు కాబట్టి మన అన్నయ్యకి అయితే ఒక 50 రూపీస్ అయితే మనం క్యాష్ బ్యాక్ రివార్డ్ ఇందాక కొట్టేసాం ఆల్రెడీ. సో మనకైతే రివైవ్ ఇవ్వడానికి వచ్చేసాడు మన అన్నయ్య. సక్సెస్ఫుల్గా మనకైతే మన అన్నయ్య రివైవ్ ఇచ్చేసాడు మామ. మనకి రివైవ్ ఇచ్చినప్పుడు మనమైతే మన అన్నయ్య దగ్గరే దిగుదామని చెప్పేసి అయితే అనుకున్నాం, ఎందుకంటే మన లూట్ అయితే మస్తు లూట్ ఉన్నది ఇక్కడ. మన లూట్ కోసం అయితే మనం మళ్ళీ చచ్చిపోయిన డాబా పైననే దిగుతున్నాం, బిల్డింగ్ పైన. వాడు బీన్ హంట్ అయితే ఇక్కడే ఉన్నట్టు ఎక్స్పోజ్ చేస్తుంది మనకి ఫ్రంట్ ఇటు లెఫ్ట్ సైడ్లో. సో మనమైతే ఇక్కడ వెయిట్ చేద్దాం అమ్మ, ఎందుకంటే నాకైతే కింద ఒక ఫుడ్ స్టెప్ అయితే పడింది, అందులో ఒకటి ఎట్ ది సేమ్ టైం మనకైతే ఒకడు ఉన్నట్టు అనిపించింది ఎనిమి. సో మనం ఓల్డ్ ప్లేయర్ కాబట్టి మనకే తెలుసు మనం పైన ఉన్నది వాడికి తెలియద్దని చెప్పేసి మనమైతే కూర్చొని ముందుకు వచ్చేసాం అమ్మ, ఫుడ్ స్టెప్స్ రాకుండా వానికి సౌండ్ పడకుండా. అలా కిందకి వచ్చేసి వానికైతే బుర్రపాటు ఒక హెడ్ 2 కనెక్ట్ చేసి వానైతే ఫుల్ కిల్ అయితే ఎత్తేసాం మామ. మనల్ని కొట్టిన టీమ్మేట్ అయితే మనమైతే నీట్గా ఫినిష్ చేసేసాం మామ. నీట్గా ఫినిష్ చేసి మన లూట్ అయితే మనం లూట్ చేసేస్తున్నాం మామ. మనకైతే MP40 అనేది చాలా ఇంపార్టెంట్. MP40 అయితే ఎత్తేసాం మామ, ఎందుకంటే మనకి కోబ్రా స్కిన్ ఉంది కాబట్టి MP40 అయితే షార్ట్ రేంజ్కి ప్రిఫర్ చేసాం మామ. నేను MP40 తీసుకున్నాక బీన్ హండ్రెడ్ కోసం అయితే నేను చూస్తున్నాం మామ, ఆ రూమ్లో ఉన్నాడు ఆ ఇంట్లో. కానీ మన అన్న ఏమన్నాడంటే మనకైతే జోన్ వచ్చేస్తుంది రా తమ్ముడు, ముందుకు వచ్చేసి మనం సేఫ్ జోన్కి వెళ్ళి ఆడుకుందాం, మనకి బూయా చేద్దామని చెప్పేసి అన్నాడు. సో మన అన్నయ్య మాట మనం ఎందుకు కాదనాలని చెప్పేసి మనమైతే జోన్కి వచ్చాం. కానీ నాకైతే ఆ బీన్ హంటోని ఫుల్ కిల్ చేయాలనేసి అయితే ఉంది మామ, ఎందుకంటే వాడు నన్ను ఇందాక కొట్టాడు అర్థం కాకుండా. నేనైతే వాని కోసం మళ్ళీ వెనక్కి వచ్చేసాను. కానీ మన అన్నయ్య అయితే వద్దు రారా తమ్ముడు, వెహికల్ తీసుకొని వచ్చే అన్నాడు. సో
సో మన అన్నయ్య మాటని మనం ఎందుకు కాదనాలని చెప్పేసి వెహికల్ తీసుకుని అయితే ముందుకు వచ్చేసాం. మన అన్నయ్యని వెహికల్ ఎక్కమనేసి అయితే మనం అన్నాం. వెహికల్ అయితే ఎక్కేసాడు మన అన్నయ్య. ఆ వెహికల్ తీసుకొని మనం సేఫ్ జోన్కి చాలా అంటే చాలా స్పీడ్గా వచ్చేసాం. కానీ మనతో పాటే అంతే స్పీడ్గా ఎనిమి అయితే మన వెనక వచ్చాడు. ఎలా వచ్చాడో మనకైతే అర్థం కాలేదు ఆ బీన్ హంటోడు. సో మనమైతే మళ్ళీ నీకు వెళ్ళిపోయాం మామ బీన్ హంటోని ఫినిష్ చేయడం. వాడైతే నాకు మస్తు డ్యామేజ్ కొట్టేసింది. నేనైతే ఒక వాల్ వేసుకొని వాడిని ఫినిష్ చేద్దామని చెప్పి ముందుకు వచ్చి కొట్టే లోపల మన అన్నయ్య అయితే వాడిని సింపుల్గా ఫినిష్ చేసేసాడు. నిన్న కొట్టాడు కదా వాడిని నేనెందుకు వదులుతా అని చెప్పేసి మన అన్నయ్య అయితే మనకంటే ముందే వాడిని కిల్ చేసేసాడు మామ. కిల్ చేసినమ్మటే మనకైతే ఇటు ఇంకొక బీన్ హంట్ అనేది అయితే మన మీద ఇంకోటి వేయడం జరిగింది. మన అన్న మీద వేసాడు, మన మీద కాదు. సో బీన్ హంట్ ఎక్స్పోజన్ అయితే మనకు అవుతుంది. వాడిని అయితే కొట్టేశారు మామ ఎవరో. వాళ్ళ లొకేషన్ ఎక్స్పోజ్ అవుతుంది కదా, వాడిని అయితే వేరే వాళ్ళు ఫినిష్ చేసేసారు. మన అన్నయ్య మీద బీన్ హంట్ అయితే వెళ్ళిపోయింది. కొట్టాడు, వానికైతే మస్తు డ్యామేజ్ ఇచ్చేసినాం మామ. మనకైతే అసలు 13 కిల్స్ అంటే 13 కిల్స్ వచ్చేసాయి మామ. ఎక్కడైతే డ్యామేజ్ ఇచ్చామో వాడైతే కానీ ఏమైతే అస్సలు అవ్వలేదు. మనకైతే బుల్లెట్స్ మల్టీ ఉండలేని వాడికి అసలు ఏమీ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అర్థం కాలేదు. సో మనమైతే వానికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాం. వానైతే కిల్ చేసేసి మనమైతే 14 కిల్స్ చేసేసుకున్నాం మామ. మనం సక్సెస్ఫుల్గా 14 కిల్స్ అయితే వచ్చేసినాయి మనకి. MP40 వాడిని లాస్ట్కి ఫుల్ కిల్ చేసాం. మనకైతే దీనిపైన ఉన్నట్టు ఎనిమి అర్థమైంది మామ. వాడిని ఫైట్ చేసే ఫైర్ మార్క్ మనకి మ్యాప్లో అవుపించింది. కానీ మనం కిల్ వచ్చేసింది మామ. వానికైతే మన అన్నయ్య లిట్ చేసేసాను అన్నాడు. ఫుల్ డ్యామేజ్ కొట్టాడు మన అన్నయ్య పాపం. మన అన్నయ్య కిల్ అయితే మళ్ళీ ఇంకొకటి అయితే మనం కిల్ చేసేసాం మామ. ముందైతే ఇంకొక ఎనిమి ఉన్నాడు మామ. వాడైతే గ్లోవల్ అనుకున్నాడు అని చెప్పేసి గ్లోవల్ అయితే లేడు. సో ముందుకు వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి మనం ముందుకు వెళ్తున్నాం. మా లైవ్ వచ్చేసేసి 4 ఉంది మామ. మన అన్నయ్య ఇప్పుడు టోకెన్ లూట్ చేస్తున్నాడు. కానీ మన అన్నయ్య అయితే ఫుల్ కిల్ చేసేసాడు. కానీ మన అన్నయ్యని డౌన్ చేసాడు మామ. ఎక్కడి నుంచి అర్థం కాలేదు. మనమైతే టాప్ 2 చేసాం మామ. మనకైతే బూయా రాలేదు, అదృష్టం లేదనుకుంటా మామ. మనకైతే లక్ అనేది నిల్లు. సో నెక్స్ట్ మ్యాచ్తో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను మామ. అంటిల్ దెన్ బాయ్ బాయ్. వెయిట్ మామ, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే బద్దలు కొట్టేయండి మామ. లేకపోతే మనం పెట్టే కొత్త వీడియోస్ అయితే మీకైతే రీచ్ కావు మామ.